హలో ఆల్. థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా. నేనైతే ఈరోజు ఫ్రూట్ సలాడ్ ఎలా చేశానో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ముందుగా నేను ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలను తీసుకున్నాను. దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకున్నాను. పోపు ఫ్రూట్ సలాడ్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. సో దానికి సబ్జా సీడ్స్ అవసరం. నేను గ్లాస్లో సబ్జా వేసుకొని నానబెట్టుకున్నాను వాటర్ వేసి. సో అలాగే ఇంకో గ్లాస్ తీసుకుని ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ కస్టర్డ్ పౌడర్. నేను 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను. ఫ్రూట్ సలాడ్లో ది మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవడమే. ఇది ఎంత నిదానంగా మిక్స్ చేసుకుంటే మనకి అంత స్మూత్ నైస్ టెక్స్చర్ వస్తుంది. అలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా వేడి చేసుకున్న పాలల్లో పక్కన పెట్టేసి ఆ గిన్నె ఈ కలుపుకున్న టెక్స్చర్ని మనం అందులో వేసి మిక్స్ చేస్తాము. ఈ మిక్సింగ్ టైంలో కూడా లమ్స్ లేకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి. అండ్ ఇక్కడి నుంచి మన రియల్ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది ఫ్రూట్ సలాడ్కి. ఇంకా కలుపుతూనే ఉండాలి అలా. అలా మిక్స్ చేసుకున్న ఈ కస్టర్డ్ని వేడిగా ఉన్న పాలల్లో మిక్స్ చేసుకొని కలుపుతూనే ఉండాలి. అలా కలిపినాక ఆ మిల్క్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 70 to 80 grams ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. మీ స్వీట్నెస్కి తగినట్టు మళ్ళీ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో అలా కలుపుతూనే ఉన్న తర్వాత మనకి థిక్ పేస్ట్ అవుతుంది, థిక్ స్మూతీ వస్తుంది. అలా వచ్చిన టెక్స్చర్ చూసుకొని మనము ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ నేను లిడ్ పెట్టేసి కాసేపు బయటే పెట్టాను. ఆ తర్వాత రెఫ్రిజిరేట్ చేశాను 30 minutes వరకు. ఆలోగా ఏం చేస్తాం ఇంకా ఫ్రూట్స్. నేనైతే యాపిల్, గ్రేప్స్ అండ్ బనానా మనం తినే చిన్న చిన్న బైట్స్గా చాప్ చేసి పెట్టుకున్నాను. నీకు దండం పెడతాను రా. నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా. ఫ్యూచర్ ఆ తరువాత ఫ్రిడ్జ్లో పెట్టిన కస్టర్డ్ని తీసి నేను చాప్ చేసుకున్న తర్వాత ఓ బౌల్లో సర్వ్ చేసుకున్నాను ఫ్రూట్స్ అన్నీ వేసుకొని. ఇంకేంటి, సూపర్ అండ్ టేస్టీ స్వీట్ ఫ్రూట్ సలాడ్ రెడీ.